హాయ్ నమస్తే. సో మళ్ళీ ఒక భార్య బాధ్యుడు మళ్ళీ కన్ను మూసిండు. సో ఇలాంటివి మళ్ళీ 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 రిపీట్ అవుతున్నాయి అంటే అసలు ఎటు పోతుంది సమాజం, ఏమవుతుంది అనేది మాత్రం అర్థమవుతలే. మనం చాలామందిని చూసుకున్నాం. అంటే ఈ భార్య బాధితులు చాలా తక్కువ అని అనుకోవడం కాదు, కానీ బయటపడే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా ముందుకొచ్చిందో ఇప్పుడు భార్యలు పెట్టే బాధలు కూడా జనాలకు తెలుస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మగవాడిగా పుట్టడమే తప్పు, వానికి అన్ని కష్టాలే, ఫస్ట్ నుంచి కూడా కష్టాలే. ఎట్లాంటి కష్టాలంటే వాడు ఏడిచినా కూడా అరే ఏమ్రా ఆడదానిలాగా ఏడుస్తావు, అరే ఏమ్రా ఆడదానిలాగా కూర్చున్నావు, అరే ఏమ్రా ఆడదానిలాగా మాట్లాడుతున్నావు అంటారు. అంటే ఒక మొగోడుగా పుట్టడము వాని తప్ప? అంటే వానికి బాధలు ఉండవా, వానికి కష్టాలు ఉండవా, వానికి ఏదన్నా ఆపద రాదా? మనోళ్ళే అంటే మన మగవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం వల్ల చాలామంది బాధ్యులు అంటే మగవాళ్ళు భార్య చేతిలో కానీ లేకపోతే సమాజంలో కానీ పోలీసులతో కానీ లేకపోతే ఇంకే విషయంలో ఇంకో రౌడీ షీటర్లతో కానీ పొలిటికల్ లీడర్స్తో కానీ చాలా విషయాల్లో మగవాడు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే వాని మనోభావాలను దెబ్బతీయడానికి మనమే ముఖ్యం కారణం. అంటే ఎట్లా అంటే ఏ చిన్న కష్టం వచ్చినా ఆడదానికి మాత్రం అందరు సపోర్టే. ఎంత సపోర్ట్ అంటే ఏదైనా చిన్న మొగుడు కొట్టినా పోలీస్ స్టేషన్ పోయినా ఫస్ట్ వాడిని పిలిపించి వాడినేది అంటారు. ఏదన్నా పంచాయతీ పెట్టినా ఫస్ట్ పిలిపించి వాడినేది అంటారు, లేకపోతే వానికే ఫైన్ వేస్తారు. లేకపోతే ఆడది జర్ర కింద పడ్డా ఫస్ట్ పోయి ఆమెకే లేపుతారు, సపోర్ట్ చేస్తారు. అదే మగోడు కింద పడని వానికి దెబ్బలు తలగని రక్తం రాని బాగా పడ్డాడు, తాగినట్టున్నాడు అందుకే పడ్డాడు, ఎవడు తాయమన్నాడు గంతగానం అంటారు. అంటే వాడు తాగి పడ్డా లేకపోతే బై మిస్టేక్ ఏదన్నా కుక్కడ్డం వచ్చి పడ్డదా లేకపోతే స్లిప్ అయి పడ్డా అది పక్కన పెడితే తాగి పడి ఉంటాడు. అదే ఆడది పడ్డదనుకో ఉరికి అరే మేడం ఏడబడ్డారు, అరే ఏడు తలిగింది, అరే ఎట్లయింది, అరే హాస్పిటల్ పోదామా, నీళ్ళు అవుతారా, ఉరి అమ్మ అందరూ మగవాళ్ళే వస్తారు, ఆడది ఎవ్వరు రాదు. ఆడదానికి ఆడది ఎవ్వరు రాదు, కానీ ఒక ఆడది కింద పడితే మగోళ్ళే పోయి లేపుతారు. అట్లనే ఒక మగోడు కింద పడితే ఆడోళ్ళు వచ్చుడు పక్కన పెట్టి మగోళ్ళు కూడా రారాయా, వాడు చచ్చినా కూడా అట్నే చూసుకుంటూ పోతారు. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఆడ పర్సన్ అనేవారికి ఆదాయం అనేవారికి ఒక శిల్పతి లేకపోతే ఒక చిన్న ఏదో ఒకటి అంటే వాళ్ళకు తొందరగా వాళ్ళ మాటలు నమ్మేస్తారు. అది ఏ విధంగా చెప్పాలో కూడా అర్థమవుతలేదు. అబద్ధం చెప్పినా కూడా నిజంగానే ఇది నిజమేమో, నిజంగా కొట్టిండేమో, నిజంగా ఇట్లా చేసిండేమో అని అంటారు. నేను అట్లా అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు తప్పు అంటలేను. చాలామంది మా తల్లులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చాలా సంసారం పద్యంగా ఉండేవాళ్ళు, మొగుడికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మొగుడు చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ గిట్లాంటి ఆయమ పాపం ఈ పునీత్ భయ్యని మళ్ళా బలి తీసుకుంది. ఎందుకు బలి తీసుకుందంటే వీళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట, బేకరీ ఢిల్లీ దగ్గర ఒక బేకరీ స్టార్ట్ చేశారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏదన్నా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్లో అన్నప్పుడు ఎప్పుడైనా లాభ నష్టాలు ఉంటాయి. అరే అందరికీ లాభాలే రావాలంటే ఎట్లయితుంది భయ్, నష్టాలు కూడా వస్తాయి కదా. ప్రతి ఒక్క బిజినెస్లో నష్టం రాకుండా లాభాలు వచ్చాయి ఏమున్నాయి చెప్పురి, ఏవి రావు. బిజినెస్ అన్నప్పుడు కంపల్సరీ లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. లాభాలు వచ్చినప్పుడేమో మొగుడు మంచోడు, మొగుడు తెచ్చినవి అన్ని కావాలి, మొగుడు తెచ్చిన చీరలు కావాలి, మొగుడు తెచ్చిన బంగారం కావాలి, మొగుడు తెచ్చిన కార్లు కావాలి, మొగుడు కట్టించిన ఇల్లు కావాలి, అన్నీ కూడా కావాలి. మొగునికి నష్టం వచ్చి మొగుడు ఏమన్నా కొద్దిగా ఇంట్లో పట్టించుకోకపోయినా లేకపోతే ఏదన్నా చూసుకోకపోయినా ఏదన్నా రాకపోయినా వాళ్ళకు మాత్రము ఎక్కడ లేని కోపము, ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని ఒక
కూర మైండ్ సెట్ వస్తుంది. అంటే మగోడు వానికి ఏమి ఉండదా, వానికి కష్ట నష్టాలు ఏమి ఉండవా, వానికి బాధలు ఏమి ఉండవా, బిజినెస్ అనగానే అన్ని లాభాలే వస్తాయా, నష్టాలు రావా? అట్లా ఈ పునీత్ భయ్య కూడా ఏదో బిజినెస్ పెట్టిండు, లాస్ వచ్చింది. సో దాంట్లో రోజు వాళ్ళ భార్య గొడవ పడడము, పెద్ద కొట్లాటలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్యామిలీలో బాగా పెద్ద చర్చలే జరిగినాయి అంట. అయితే విడాకులకు అప్లై చేసుకున్నారు. విడాకులు మనకు తెలుసు కదా అంత తొందరగా రావు, ఆడదొప్పుకుంటే కానీ మగవానికి విడాకులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే ఇట్లా వీళ్ళ విడాకులు జరుగుతున్న అంటే కేసు ఉన్నప్పుడే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిరు. ఎవరు? ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ ఆ అబ్బాయితో గొడవ పడడం, ఇంటికి రావడం, గొడవ పడడం. సరే మనం విడిపోతున్నాం, ఓకే విడాకులు వస్తున్నాయి, విడిపోతున్నాం. కానీ నా బిజినెస్ పరిస్థితి ఏంది? నేను బిజినెస్లో నేను కూడా పార్ట్నర్ని కదా, నేను కూడా ఇన్వెస్ట్ చేసిన కదా, మరి నాకు డబ్బులు ఎలా? నువ్వు లాస్ అయితే నాకేంటి? విడిపోతున్నప్పుడు నీకు లాస్ అయితే నాకేంటి? నా డబ్బులు ఎట్లా ఇస్తావు? నా డబ్బుల పరిస్థితి ఏంటి? అంటే ఒక భర్త బిజినెస్ పెట్టిండు, దాంట్లో నువ్వు నీ అమౌంట్ కూడా కొద్దిగా ఉన్నాయని చెప్పి భర్త అయినా కూడా లాస్ వచ్చిందని కూడా వదిలేయకుండా నువ్వు లాస్ వస్తే నాకేంది, నేను నీతో విడాకులు తీసుకున్నా కాబట్టి కేల్కత్తాం, నువ్వు మళ్ళీ నాకు ఆ పైసలు ఎట్లా ఇస్తావు, ఏ విధంగా ఇస్తావు అని చెప్పి రోజు గొడవ పెట్టుకోవడం, ఇంటికి రావడం, టార్చర్ చేయడం, ఇట్లా చాలా రోజుల నుంచి జరుగుతుందంట. ఇట్లా పేరెంట్స్ కూడా కూర్చొని చాలా వరకు మాట్లాడిరు కూడా అంట. అయినా కూడా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఒప్పుకోకుండా ఆ పునీత్ని బాగా టార్చర్ చేయడం, బాగా బూతులు తిట్టడం. మీరు వీడియో చూస్తే పరిచయం అవుతారు. ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ వీడియోలో చూడండి మీరు, ఈ పునీత్ ఖురానా అని చెప్పి ఢిల్లీలో జరిగింది ఇది. ఆ వీడియో చూడండి, మాదర్ చోద్. అసలు ఎంత పెద్ద పెద్ద మాటలు అంటే హిందీలో, మన తెలుగులో కాదు, చాలా హిందీలో చాలా వల్గర్ లాంగ్వేజ్ అనమాట. మన తెలుగులో ఒక బాడుకో, లుచ్చ, దొంగనా కొడక, వేషనా కొడక, పనికిరా అన్న కొడక ఎట్లా తిడతారు ఆడోళ్ళు, అట్లా మాదర్ చోతు, మాఖ్యలవుడే అని ఎన్నో చాలా హిందీలో చాలా మాటలు ఉన్నాయి. అవి మనం చెప్పుకుంటే కూడా గలీజు. అట్లా నేనేమంటా అంటే ఒక భార్యనే భర్తకు సపోర్ట్ చేయకపోతే బిజినెస్ లాస్ వచ్చినప్పుడు ఇక బయట వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు, మనకు బ్యాంకులు ఏం సపోర్ట్ చేస్తాయి, సమాజంలో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? నీకు పెళ్లి చేసుకొని నీతో సంసారం చేస్తే ఒక భర్త అంటే కొత్తగా అయిన పెళ్ళి కొత్త అయిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు, చాలా రోజుల కింద పెళ్ళి అయింది, చాలా సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్న వాళ్ళే వీళ్ళు. కానీ కేవలం భర్తకు బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పి తనను రాచి రంపాలు పెట్టి తన మాటలతోని తన దాంతోని తనను మనోవేదన పెట్టి ఎంత దారుణంగా తిట్టడం అంటే అంత దారుణంగా తిట్టడం. వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ కేసులు కొన్ని న్యాయస్థానంలో కొన్ని కీలకమైన కొన్ని ఉన్నాయి. అవి ఆ చట్టాలను అడ్డం పెట్టుకొని మగోడిని ఏమన్నా చేయొచ్చు, ఏం హరాస్మెంట్ అన్నా చేయొచ్చు, ఏం చేసినా ఆడవాళ్ళది రాజ్యం, ఆడవాళ్ళది నడుస్తుంది, ఆడవాళ్ళకు చట్టాలు చాలా చుట్టంలాగా ఉన్నాయి అని చెప్పి ఇలాంటి ఎగిరే అమ్మాయిలను ఏం చేయాలి? చచ్చిండు. మళ్ళా మొన్ననే ఒక పర్సన్ చచ్చిపోయిండు అటు సైడే, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి. అట్లా అంటే నేను చాలా తక్కువ వస్తున్నాయి ఇవి ఈ మధ్య. ఇప్పుడు వీళ్ళంటే నాకు తెలిసి వీళ్ళు పెద్దగా వీళ్ళకు అంత మోమాటం కానీ ఏమి ఉండవు వీళ్ళకు. అందుకనే ముందుకొచ్చి మీడియాకు లెటర్ రాసి మరి నా భార్య వల్ల నేను చనిపోతున్నానని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. కానీ అదే మన తెలుగోడు ఎవడన్నా ముందుకొచ్చి నా భార్య ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇట్లా టార్చర్ చేస్తుంది అని చెప్పి ఏ ఒక్కడు కూడా చెప్పాడు. ఎందుకంటే మనం వాళ్ళని చులకనగా చూస్తామని, అరే ఆడోడు ఈడు ఆడవట్లో రాబోయే ఈడు పెండ్లం కొడితే వచ్చి బయటకు వచ్చి చెప్తుండు అని చెప్పి చాలామంది చెప్తారు. కాబట్టి చాలా వరకు మనం బయట పెట్టుకోము. కానీ ఈ బ్రదర్ లెటర్ రాసి మరి సూసైడ్ చేసుకున్నాడు, తన బెడ్రూమ్లోనే సూసైడ్ చేసుకున్నాడు. అట్లా నేను ఏమంటా అంటే ఇంతమంది చావుకు కారణమైన ఆడవాళ్ళకు మాత్రం ఏ చట్టాలు లేవు, ఏం లేవు. మరి వీళ్ళని ఎట్లా ఉరిదీయాలి, వీళ్ళని ఎట్లా కాల్చి చంపాలి? మరి వీళ్ళని ఎవరు పట్టించుకుంటూ లేరా? నేనేమంటున్నా అంటే వీళ్ళకు కూడా కొత్తగా చట్టాలు రావాలి.
వీళ్ళను కూడా శిక్షించాలి. మగోళ్ళని ఎవరైతే టార్చర్ పెట్టి వాళ్ళని ఇబ్బందికి గురి చేసి వాళ్ళు సచ్చేలాగా చేస్తారో ఇట్లాంటి ఆడోళ్ళు, వీళ్ళని కూడా బహిరంగంగా ఉరిదీయాలి, బహిరంగంగా శిక్షించాలి. మీకు తెలుసా అండి ఎంతమంది ఆడోళ్ళు మగోళ్ళను మోసం చేసి తిరుగుతారో? మీ ఇంటి పక్కల మీరు ఎంతమందిని చూస్తలేరు? మగుడు బయటికి పోగానే లవర్ వస్తలేడు, ఈమె పోతలేదా బయటికి? ఏడికి పోతుంది, ఎట్లా పోతుంది మనకు తెలియదా? మనకు తెలుసు కొన్ని విషయాలు, ఆయన కూడా మనకెందుకు లేకపోని మళ్ళీ వాళ్ళకి చెప్తే వాళ్ళ సంసారంలో మనువు పోసినట్టు అవుతుంది అని చెప్పి చాలామంది గమ్ముకుంటారు. మన ఇంటి చుట్టుపక్కలనే చాలా జరుగుతుంటాయి, మీకు తెలుసో తెలియదు. అట్లా చాలామంది ఇలాంటి ఆడవాళ్ళు మగోళ్ళని మోసం చేయడం చాలామంది ఉన్నారు. అరే మగోని చంపిర్రు, లవర్ని తీసుకొచ్చి వాని మీద రాయెత్తేసిర్రు, అర్థమైందా? వాని మర్మంగం కోసేసిర్రు, వాని పీక విసికి చంపిర్రు, బాగా దాయిపిచ్చి బండరాయితో కొట్టిర్రు. చాలా విధాలుగా అండి. ఆడోళ్ళు ఒక్కరే, మగోళ్ళు ఒక్కరే దుర్మార్గులు గారు, ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి మన మగవాళ్ళు బయటకు వస్తలేరు, చెప్పుకుంటలేరు, ఇజ్జత్ పోతుందని. మీడియాకు ముఖ్యంగా మీడియా ముందుకు రారు. కేసులు అవుతున్నాయి, భార్యలు ఇట్లా మమ్మల్ని నా భార్య ఇట్లా చేయడం వల్లనే నేను చంపాల్సి వచ్చింది, నా భార్య ఇట్లా చేయడం వల్లనే నేను తన మీద గ్యాస్ను పోయాల్సి వచ్చింది, పెట్రోల్ పోయాల్సి వచ్చింది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ మీడియా ఎక్కువ రావట్లే, వాళ్ళ వాళ్ళ విషయాలు కూడా ఎక్కువ హైలైట్ చేయరు. భార్య చేతుల ఎవరైతే ఇట్లాంటి పర్సన్స్ చచ్చిపోతారో వాళ్ళని ఎక్కువ హైలైట్ చేయరు, వాళ్ళకి ఎక్కువ న్యూస్ రాదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, వాళ్ళని ఒక కొజ్జోన్లాగా చూస్తారు. అర్థమైందా? కాబట్టి ఏంటంటే నేను ఏమంటున్నానంటే ఇట్లా చాలామందిని చాలా విధాలుగా టార్చర్ పెట్టి ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కొత్త చట్టాలు తేవాలి, వీళ్ళని కూడా బహిరంగంగా ఉరిదీయాలి, వీళ్ళని కూడా బహిరంగంగా బట్టలిప్పి కొట్టాలి. ఇట్లాంటి ఆడవాళ్ళని కూడా మనము ముఖ్యంగా ఆడవాళ్ళనే కొట్టాలి. మగోళ్ళు కొడితే మళ్ళా అడ్డమైన కేసులు, అడ్డమైన చట్టాలన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు ఆడవాళ్ళు మీ ఇంట్లలో కూడా అన్నదమ్ముళ్ళు ఉంటారు, మీ కొడుకులు ఉంటారు, మీ రిలేషన్లో చాలామంది మగోళ్ళు ఉంటారు. మగోళ్ళు లేనిది మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి అన్న, తమ్ముడు, బావ, బామరిది అందరు ఉంటారు. ఇట్లాంటి ఆడోళ్ళు ఎవరైతే మగోళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గురి చేస్తారో తెలివంగానే మీరు బయటికి లాగురి, జుట్టుబట్టి గుంజుకొచ్చి ఇది ఇట్లా చేస్తుంది, ఈ మగోన్ని ఇట్లా చేస్తుంది, ఇది మగుని తెలియకుండా ఇట్లా చేస్తుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే మీరే ఎప్పుడైతే ఆడోళ్ళని శిక్షిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఒక న్యాయం అనేది జరుగుతుంది. అదే ఒక మగోడు పోయి ఇప్పుడు ఆడదాన్ని ఏమన్నా అన్నింకి వస్తుందా? ఇప్పుడు నేనే ఉన్నా, ఒక ఆడదాన్ని ఏమన్నా అంటే ఏమంటారు, రేపు పొద్దున్నే కేసు పెడతారు. అరే నువ్వు ఎట్లా అంటావు ఆడోళ్ళని? ఆడోళ్ళందరూ ఒకటేనా? నేను చెప్తున్నా ఆడోళ్ళందరూ ఒకటి కాదు, ఆడోళ్ళందరూ అట్లా లేరు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆ ఆడవాళ్ళ వల్ల ఏమవుతుంది, మిగతా ఆడవాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకని మీ ఆడవాళ్ళే, మీ మహిళా మండల లీడర్లే ఏం చేయాలంటే ఇట్లాంటి ఆడవాళ్ళని ఎవరు బయటకు గుంజుకొచ్చి గుండు గీకుయిరి. మగోడిని ఎట్లయితే బట్టలు ఇప్పి ఎట్లా కొడతారో, చెట్టుకు గట్టేసి ఎట్లా కొడతారో, వాడిని ఎట్లా ఉరిదీస్తారో, ఎట్లా గాలుస్తారో, ఆడదాన్ని చంపినా ఏమన్నా చేసినా ఇదే ఆడది మగోని చంపినప్పుడు కూడా అట్నే చేయాలి. మిగతా ఆడవాళ్ళు భయపడతారు, అరే మనకు కూడా ఇట్నే జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ మగోనికి ఒక్కనికే అన్యాయం జరుగుతుంది, ఆడదానికి న్యాయం జరుగుతుంది కాబట్టి మగోళ్ళు బయటకు వస్తలేరు. కాబట్టి మీరు కూడా చాలామంది ఆలోచించండి, మీ ఇంటి పక్కల కానీ మీ చుట్టుపక్కల కానీ ఏ ఆడదన్న మగోన్ని టార్చర్ పెడుతున్నట్టు కానీ, మగోన్ని మోసం చేసి ఇంకొకంతో తిరుగుతున్నా కానీ, లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ, ఏం చేసినా ఆడవాళ్ళని శిక్షిస్తేనే బాగుంటుంది. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లె కానీ దాన్ని బయటకు గుంజుకొచ్చి ఇగో ఇది ఇట్లాంటిదని చెప్తేనే తప్ప ఇవాళ రేపు ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ మొగోడు పోయి బయట చెప్పుకోలేడు, చెప్పుకున్న కేసు తీసుకోరు, చెప్పుకున్న పట్టించుకోరు, వాన్నే తిడతారు, కొజ్జోడు అంటారు, లంగగాడు అంటారు, ఆడవాట్లోడు అంటారు, ఇంకోటి అంటారు. కాబట్టి ఇట్లాంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మగవాళ్ళని టార్చర్ పెట్టి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష పడాలి, వాళ్ళకు గుణపాఠం కావాలంటే కంపల్సరీ ఏ గవర్నమెంట్ తీసుకోదు, ఏ పోలీసు వాళ్ళు తీసుకోరు, ఏ మగోడు కూడా ఎవడు అన్నిక లేదు. ఓన్లీ ఆడవాళ్ళే శిక్ష చేయాలి. వాళ్ళైతేనే కరెక్ట్గా వీళ్ళకు బుద్ధి చెప్పగలుగుతారు. ఎందుకంటే మీలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు కదా, మరి అందరు ఇట్లా బరి తెగించిన వాళ్ళు అయితే ఉండరు కదా, వాళ్ళే ఈ బరి తెగించిన వాళ్ళని ఏదైనా చేయాలి.
అప్పుడు నిజంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళని మొగోళ్ళు కొట్టే హక్కు లేదు. పెళ్ళాన్ని కొడితేనే కేసు పెడుతురు భయ్. పెళ్ళాన్ని కొడితేనే కేసు పెడుతున్న సమాజంలో ఉన్నాం మనం. పెళ్ళాన్ని కొడితేనే ఉరిదీసి సమాజంలో ఉన్నాం కాబట్టి వేరే దాన్ని ఆడదాన్ని పోయి కొట్టాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగడానికి కూడా హక్కు లేదు మొగోళ్ళకు. కాబట్టి ఆడవాళ్ళకైతే అన్ని సర్వ హక్కులు ఉంటాయి. ఆడదాన్ని ఆడది కొడితే ఎవ్వడు కూడా పట్టించుకోరు. ఎందుకు కొట్టినామంటే కూడా మీరు బహిరంగంగా చెప్పొచ్చు. మీరు ఇట్లా ఈ మగవాడిని ఇట్లా చేస్తుంది, మా అన్నని ఇట్లా చేస్తుంది, మా తమ్ముని ఇట్లా చేస్తుంది, నా కొడుకుని ఇట్లా చేస్తుంది అని చెప్పి మీరు చెప్పినా కూడా హ్యాపీగా సమాజం ఒప్పుకుంటుంది, వానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఆడవాళ్ళు ఉన్న రోజులు మగవాళ్ళు వస్తూనే ఉంటారు. కాబట్టి సావద్దంటే ఇట్లాంటి మగవాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనం ఇట్లా మగవాళ్ళకి ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చి చెప్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆడవాళ్ళకి శిక్ష పడుతుంది. సో ఇవాళ ఇట్లా ఢిల్లీలో జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకొని ఇంకొచ్చిన. కాబట్టి మళ్ళా ఇంకొక మొగోడు ఎవ్వడు కూడా ఉరేసుకోకుండా ఇలా కావాలంటే కొద్దిగా మీరు కూడా అవేర్నెస్ ఆడోళ్ళు తెచ్చుకుంటే జర మంచిగా ఉంటుంది. మొగోళ్ళకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మొగోళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయరు. లాయర్లు కానీ, చట్టాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆడది ఎట్లా పొల్యూషన్కి వస్తే కేసు పెడితే మీరు యాక్షన్ తీసుకుంటారో అట్లనే ఒక మొగోడు వస్తే దాన్ని యాక్షన్ తీసుకోండి, పిలిపియండి, మాట్లాడండి. నిజంగా తప్పు చేసినట్టంటే శిక్ష ఇవ్వండి. ఇది ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనేది వచ్చిన. ఈ విషయాన్ని భార్య చేతుల బాధ్యతలు ఎవరున్నా కూడా ముందుకు రండి బ్రదర్, మాట్లాడదాం. మీరు సమాజానికి ఏమైనా చెప్పాలనుకున్నా, మీ భార్య గురించి ఏమైనా మాట్లాడాలనుకున్నా, లేకపోతే ఆడవాళ్ళ గురించి ఏమైనా మాట్లాడాలనుకున్నా రండి, కంపల్సరీ బయటికి రండి, మనం మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. ఆడవాళ్ళు అసలు ఎట్లా టార్చర్ పెడుతురో, ఏ విధంగా టార్చర్ పెడుతురో మనం మాట్లాడి సమాజానికి చెప్పాల్సిన ఏమైనా ఉంటే చెప్దాం. అట్లనే మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఆడవాళ్ళు కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే రండి, కంపల్సరీ డిస్కషన్ చేద్దాం. ఈ వీడియోలో కింద మీకు కామెంట్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరైతే సమాజంతో మాతో ఎవరైతే కలిసి మాట్లాడాలనుకుంటారో కింద మీ పేరు, మీ నంబర్ ఇస్తే కంపల్సరీ నేను మీకు కాంటాక్ట్ అవుతా, మనం ముందుకు పోదాం. ఓకే, ఇది ఇవాళ అయితే ఈ వీడియో చూసి మాట్లాడడానికి వచ్చిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఉంటా.